ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వాళ్ళ అక్క కొద్ది రోజుల కిందట ఇదే ఊర్లో కనిపించకుండా పోతుంది. తన చెల్లి వెతుక్కుంటూ ఊరికి వస్తుంది. ఇంత పెద్ద ఊర్లో తను ఎక్కడుందో అని. అంకుల్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఏమైనా చూసారని అడిగితే, ఇలా ఇవ్వు అని చూస్తే, నీకేమైనా నేను పిచ్చివాళ్ళగా కనిపిస్తున్నానా? నీ ఫోటో నువ్వే చూపించి ఎక్కడ అని అడుగుతున్నావేంటి? పొద్దున తలపాడు చేయడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి అని చెప్పి అంటే, లేదు అంకుల్, తను నా అక్క, ఆ ఫోటోలో ఉంది నేను కాదు అంటే, ఈ ఫోటోని చూపించి వేరెవరినైనా పిచ్చి వాళ్ళని చేయి, నన్ను కాదు అంటే, అంకుల్ ఆగండి, ఎందుకు అలా వెళ్తున్నారు? నాకు ఇంకెవరైనా సాయం చేస్తే బాగుండు అని ఈ అమ్మాయి వెతుకుతూ ఉంటుంది. ఇతను పని మీద వెళ్తున్నప్పుడు ఇతను స్కూటీ సడన్ గా ఆగిపోతుంది. నేను ఏదైనా పని మీద బయలుదేరినప్పుడే ఈ స్కూటీ ఆగిపోతుందని అతను కోపడుకుంటూ ఉండగా, ఇంతలోనే ఈ అమ్మాయి వచ్చి, అన్న, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారని అడిగితే, నీకేమైనా పిచ్చా, లేకపోతే నన్ను పిచ్చివని చేయడానికి ఇక్కడికి వచ్చావా? ఈ ఫోటోలో ఉంది నువ్వే కదా అంటే, నేను కాదన్న, నా అక్క. తనకి మాటలు రావు. కొద్ది రోజుల కిందట తనకు కనిపించకుండా పోయింది. వాళ్ళ అన్నయ్య ఇంకా అక్క ఇద్దరు కూడా బస్సులో వస్తుంటే, నాకు దాహంగా ఉందని సైగలు చేస్తుంది. నీకు దాహంగా ఉందా చెల్లి అంటే, అవును అని సైగలు చేయడంతో, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం టికెట్కే పెట్టేశాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నీళ్లు తాగుదాము, ఇప్పుడైతే నువ్వు నిద్రపో అని చెప్పి వాళ్ళిద్దరు నిద్రపోతారు. ఒక దగ్గర బస్సు ఆపడంతో ఈ అమ్మాయి మెలకు వచ్చేస్తుంది. అయితే బయట చూస్తే అక్కడ బోరింగ్ కనిపించడంతో తనకి దాహం చాలా వేసి అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. తను వాటర్ తాగేసరికి ఇంకో బస్ రావడంతో ముందున్న బస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఈ అమ్మాయి బస్ వెనకాల చాలా దూరం పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ తనకి మాటలు రాకపోవడం వల్ల బస్ ఆపకుండా వెళ్ళిపోతారు. అలా మా అక్క కనిపించకుండా పోయిందన్న, నాకు కొంచెం సాయం చేయండి అంటే, నా స్కూటీ ఆగిపోయి నేను బాధలో ఉంటే నువ్వు నాకు ఇదంతా చెప్తున్నావేంటి, నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఫోటోని పడేసి. అయితే ఆ స్కూటీని తీసుకొని ఇక్కడికి వచ్చి, చోటు నా బండి ఆగిపోయింది, కాస్త చూడు అని చెప్పి ఇతనికైతే చూపిస్తూ ఉంటే, నాకు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు నచ్చట్లేదు, ఒకరు కూడా నాకు సాయం చేయట్లేదు మరియు నన్ను నమ్మట్లేదని అమ్మాయి బాధపడుతూ ఉంటే, ఇతను ఇక్కడ కూర్చొని ఉంటే కనిపించకుండా పోయిన అమ్మాయి అతను ముందట కనిపించి ఉంటుంది. జ్యూస్ కావాలని సైకిల్ చేస్తూ ఉంటే, జ్యూసా, నీకెందుకు ఫ్రీగా ఇవ్వను అని చెప్పి ఆ అమ్మాయిని ఇతను నెట్టేయడంతో వెంటనే ఇతను వచ్చి, బేటా, నీ చెల్లి నీ కోసం ఊరంతా వెతుకుతుంది, పద నీ చెల్లి దగ్గరికి వెళ్దామని సైకిల్ చేస్తూ తీసుకువెళ్తాడు. తను ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి వెతుకుతూ ఉంటే, తను అక్కడ దిగాలుగా కూర్చొని కనిపించి ఉంటుంది. బేటా, ఇదిగో మీ అక్క అని చెప్తే, అక్క నువ్వు బాగున్నావా అంటే, నేను బాగున్నానని సైకిల్ చేస్తుంది. తను చాలా ఆకలితో ఉంది, తొందరగా తనని ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అన్న, నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై సిస్టర్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి.